మహాభారత యుద్ధానంతరం కౌరవ వంశానికి అంకురంగా నిలిచినవాడు ఉత్తరాభిమన్యుల పుత్రుడు పరీక్షితుడు. పాండవుల తరువాత హస్తినాపుర సింహాసన మెక్కి 67 ఏళ్లు నిరాఘాటంగా పరిపాలించాడు. ఒకనాడు పరీక్షిన్మహారాజు వేటకు వెళ్లాడు. ఒక మృగం మీద బాణం వేశాడు. అది ఆ గుచ్చుకున్న బాణంతోనే పరుగెత్తటం మొదలుపెట్టింది. రాజు దాని వెంటపడ్డాడు. అది కనుమరుగైపోయింది. ఆ అరణ్యంలో సమీకుడనే ముని కనపడ్డాడు. అతడిని మృగాన్ని గురించి అడిగాడు. ఆ ముని ధ్యానంలో మౌనవ్రతంలో ఉండటంచేత మాట్లాడలేదు. పరీక్షిత్తుకు కోపం వచ్చింది. ప్రక్కన చచ్చిపడి ఉన్న ఒక పామును వింటికొప్పుతో ఎత్తి ఆ మునిమెడలో వేసి హస్తినాపురికి తిరిగి వెళ్లాడు. సమీకుడు సమాధిలో ఉండటంచేత పాము మెళ్ళోపడ్డా ఒళ్ళు తెలియలేదు. అతనికి శృంగ అనే కుమారుడున్నాడు. అతడు తపస్వి అయినా మహాకోపి. తండ్రికి జరిగిన అవమానాన్ని ఒక ముని వలన విని ఆగ్రహోదగ్రుడై 7 రోజుల్లో తక్షక విషాగ్నిదగ్ధుడై పరీక్షిత్తు ప్రాణాలు కోల్పోవుగాక అని శపించాడు. శృంగే తండ్రి దగ్గరకు వచ్చాడు. పామును తండ్రి మెడ నుండి తొలగించాడు. శాపాన్ని తండ్రికి తెలియజెప్పాడు. సమీకుడు కోపం వలన ఎన్నో అనర్థాలు కలుగుతాయని, క్షమాగుణం తపస్వికి అలంకారమని కొడుకునకు బోధించి శాపాన్ని క్రమరించుమని కోరాడు. శృంగ దానికి అంగీకరించలేదు. సమీకుడు విచారపడ్డాడు. ఒక శిష్యునితో శాపవృత్తాంతాన్ని రాజుకు తెలియపరిచాడు. శాపవృత్తాంతం విని పరీక్షిత్తు భయపడ్డాడు. మంత్రులతో మంతనాలు సలిపి ఒంటికంబపు మేడ కట్టించుకుని అందులో విషాన్ని విరిచే మహామంత్రాలు జపిస్తూ రాత్రింబవళ్లు వైద్యులు భటులు కాపలా కాస్తూ ఉంటే వారం రోజుల గడువును కంటికి కూరుకు లేకుండా సాగిస్తూ ఉన్నాడు. పూర్వం బ్రహ్మదేవుడు కసల్యపుడనే బ్రహ్మర్చికి సంజీవనిని ఉపదేశించాడు. పరీక్షిత్తును తక్షకుడు కాటేసి చంపితే అతనిని తిరిగి బ్రతికించి తన విద్యాబలాన్ని ప్రభువు ముందు వెల్లడించాలని కశ్యపుడు బయలుదేరాడు. అతన్ని త్రోవలో తక్షకుడు కలిసికొన్నాడు. కశ్యపుని శక్తిని పరీక్షించటానికి తక్షకుడు ఒక మర్రి చెట్టును కాటేసి దగ్ధం చేశాడు. వెంటనే కశ్యపుడు ఆ చెట్టును బ్రతికించాడు. అతని విద్యాబలం తెలిసికొని ఎంతో ధనాన్ని అతనికి పారితోషికంగా ఇచ్చి హస్తినాపురం చేరకుండా అతడిని తిరిగి పంపించివేశాడు. పరీక్షిత్తుకు మృత్యువు తథ్యమని తేలింది. తక్షకుడు నాగకుమారులతో కలిసి బ్రాహ్మణవేషాలతో వెడలి ఏకస్తంభహర్మ్యానికి చేరుకున్నాడు. వేదఘోషతో వచ్చిన ఆ విప్రులను రాజు పూజించాడు. 7వ రోజు సూర్యాస్తమయం అవుతున్నది కదా అని ఆ విప్రులు తెచ్చిన పండ్లలో ఒకదానిని తినటానికి పరీక్షిత్తు ఉద్యుక్తుడైనాడు. ఆ పండులో క్రిమిగా తక్షకుడు తల ఎత్తి విషాగ్నిని గుప్పించాడు. మేడతో సహా పరీక్షిత్తు దగ్ధుడైపోయాడు. పరీక్షిత్తు చనిపోయేనాటికి అతని కుమారుడు జనమేజయుడు బాలుడు. పిన్ననాటనే రాజ్యభారాన్ని స్వీకరించవలసి వచ్చింది. తండ్రికి తక్తకుని వలన కలిగిన అపకారాన్ని ఉదంకుని వలన తెలిసికొని పాముల జాతిమీద మండిపడ్డాడు. సర్పయాగం చేసి తక్షకాదుల నందరినీ అగ్నిలో ఆహుతి చేయాలనుకున్నాడు. యాగం ఆరంభమైంది. అగ్నికుండల్లో పాములు వరుసగా వచ్చి పడుతున్నాయి. అప్పుడు ఆస్తికుడనే వివృడిని వాస్కి మొదలైన నాగముఖ్యులు సర్పయాగాన్ని మాన్సించుమని ప్రార్థించారు. ఆస్తికుడు సముచితమైన స్తుతులను చేసి జనమేజయుడిని మెప్పించి సర్పయాగం మాన్సించాడు. ఆ తరువాత ఒకనాడు జనమేజయుడు విద్వద్గోష్ఠిలో ఉండగా వైశంపాయనాది శిష్యులతో వ్యాసమహర్షి అక్కడకు వచ్చాడు. జనమేజయ మహారాజు వ్యాసమహర్షిని అర్హ్యపాద్యాది విధులతో పూజించి వినయంతో నమస్కరించి ఇట్లా అడిగాడు. ఓ మహర్షి, మీరు భీష్మాది కురుబుద్ధులు కలిసి రాజ్య సంపదను విభాగం చేసి ఇచ్చినప్పటికీ కూడా సుఖశాంతులతో వాటిని అనుభవించకుండా అటు పాండవులు ఇటు కౌరవులు ఏ కారణం వలన ఇంత ప్రజాక్షేమైన భారతయుద్ధం చేశారు? ఈ వంశ కలహం అసలు ఎందుకు కలిగింది? మీ ఆజ్ఞలను వారెందుకు పాటించలేదు? లేదా మీరు తెలిసి వారిని ఎందుకు వారించలేదు? పాండవధార్తరాష్ట్రుల విభేదన కథ వినాలని ఉన్నది, వినిపించండి అని జనమేజయుడు వేడుకొన్నాడు. వ్యాసమహర్షి శ్రీ మహాభారత కథాఖ్యానం చెప్పటానికి తన శిష్యుడైన వైళసంపాయనుడిని నియోగించాడు. అందువలన కథకుడు వైశంపాయనుడు, శ్రోత జనమేజయుడు. వ్యాసుని జననం మహాభారతాన్ని రచించిన వేదవ్యాసులవారే పాండవుల చరిత్రలో ఒక ప్రధాన పాత్ర నిర్వహించారు. అందువలన ఆయనను గురించి ముందు తెలుసుకుందాం. దాసరాజుకు మత్స్యగంధి అనే కూతురు ఉన్నది. అద్రిక అనే అప్సరస బ్రహ్మశాపం వలన యమునలో చేపగా తిరుగుతున్నప్పుడు ఆమె ఉపరిచరవనువు వీర్యం వలన పుట్టింది. ఆమెను దాసరాజు
కన్నబిడ్డవలే పెంచుకుంటున్నాడు. చేపకడువున పుట్టటం వలన ఒళ్లల్లా చేపవాసన కొడుతుండేది ఆమెకు. అందువలన మత్స్యగంధి అని పిలిచేవారామెను. ఆమెకు యవ్వనం వచ్చింది. యమునా నది మీద పడవ నడుపుతూ యాత్రికుల సేవ చేసుకోమని తండ్రి మత్స్యగంధిని నియోగించాడు. ఆమె శ్రద్ధాభక్తులతో ఆ పని చేస్తున్నది. వశిష్ఠ మహర్షి మనుమడు, శక్తిపుత్రుడు, మహాతపస్వి అయిన పరాశరముని యమునా నది దాటటానికి పడవరేవుకు వచ్చి మత్స్యగంధిని చూచాడు. ఆమె శరీర సౌందర్యం ఆ మహర్షి మనస్సును దోచుకున్నది. అతడు తన కోర్కెను ఏకాంతంగా ఆమెకు తెలియజెప్పాడు. మునిమాట కాదంటే శాపమిస్తాడనే భయంతో పరాశరునితో మెల్లగా మత్స్యగంధి ఇట్లా అన్నది: మహర్షి, నేనా కన్యకను, పైపెచ్చు నా మేనల్లా చేపలకంపు. మీ మాటనే నంగీకరిస్తే నా కన్యకావ్రతం ముగసిపోతుంది. అప్పుడు మా తండ్రిగారింటికి నేనెట్లా వెళ్లగలుగుతానో? కాబట్టి నాకెటువంటి దోషం రాకుండా నీవు అనుగ్రహిస్తే నాకేమీ అభ్యంతరం లేదు అని అన్నది మత్స్యగంధి. పరాశరుడు ఆ మాటలు విని సంతోషంతో ఆమె కన్యాత్వానికి లోపం లేకుండా వరమిచ్చాడు. ఆమె శరీరంలోని చేపలకంపు పోయి 1 యోజన దూరం వరకు పరిమళించే సుగంధాన్ని సహజ శరీర వాసనగా ప్రసాదించాడు. దానితో ఆమె గంధవతిగా, యోజనగంధిగా పేరు పొందింది. ఆమెకు దివ్యాంబర భూషణాలు అందించాడు. మహర్షి పడవ నది నడుమనున్న దీవికి చేరింది. పట్టపగలు బట్టబేలు ఎట్లా సంగమం సాధ్యం అని అనుమానించింది యోజనగంధి. పరాశరుడు పట్టపగలును చిమ్మచీకటిగా మార్చాడు. ఆ ముద్దరాలి అనురాగాన్ని అనుభవించాడు. ఆమెకు సద్యోగర్భంలో సూర్యతేజుడైన వ్యాసుడు ఉదయించాడు. పుట్టగానే సద్యోయౌవనుడైనాడు. సమస్త జ్ఞానం ఆయనకు స్వాధీనమైనది. పరాశరుడు మత్స్యగంధికి మరికొన్ని వరాలిచ్చి వెళ్లిపోయాడు. నల్లని యమునాద్వీపంలో పుట్టటం వలన కృష్ణుడు అంటే నల్లనివాడు కావటంచేత వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు అయినాడు. కృష్ణాజినం, కాషాయాలు, కపిలజడలు, దండకమండలాలు సహజంగానే ధరించి వ్యాసుడు తల్లికి నమస్కరించాడు. మీకు నా అవసరం ఎప్పుడుంటే అప్పుడు నన్ను తలుచుకోండి, ఆ క్షణమే మీ ఎదుట ఉంటాను అని చెప్పి తపోవనానికి వెళ్లాడు. ఘోరతపస్సు చేసి ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది చిక్కుపడి ఉన్న వేదాలను విడదీసి లోకంలో వెలయించాడు. వేదవ్యాసుడైనాడు. మహాభారతంలో తాను ఒక పాత్రగా జీవించి చివరకు ఆ కావ్యాన్ని తానే రచించాడు. యోజనగంధి అసలు పేరు సత్యవతి. కౌరవ వంశ చరిత్రలో తరువాత కీలక పాత్ర నిర్వహించింది. వ్యాసుని తరువాత పాండవ కథలో మరో ప్రధాన వ్యక్తి భీష్ముడు. సంతను మహారాజుకు గంగాదేవికి పుట్టిన మహాబలుడు. వశిష్ణుని శాపం వలన భూతల మీద పుట్టి బ్రహ్మచారిగా, దీర్ఘాయువుగా, మహావీరుడుగా జీవించిన సత్యవ్రతుడు. యోగరాజ్య పట్టాభిషేక యోగ్యుడై తండ్రి అయిన సంతను మహారాజుగారి వాత్సల్యాన్ని చూరగొంటున్నాడు. ఇట్లా ఉండగా ఒకనాడు సంతనుడు గంగానదీ తీరంలో యోజనగంధిని చూచాడు. ఆమెపై మరులు కొన్నాడు. ఆమె తండ్రి అయిన దాసరాజుకు తన కోరిక తెలిపాడు. దాసరాజు అందుకు అంగీకరించాడు. కాని ఒక నియమం పెట్టాడు. సంతనుడికి సత్యవతికి కలిగిన పుత్రునికే పట్టాభిషేకం చేయాలి. అప్పుడే సత్యవతితో వివాహానికి అంగీకరిస్తానన్నాడు. సంతనుడు భీష్ముని మీది అభిమానంతో సత్యవతి సంబంధాన్ని అంగీకరించలేక హస్తినాపురానికి తిరిగి వెళ్లాడు. కాని సత్యవతి విరహంతో కుమిలిపోతూ ఉన్నాడు. భీష్ముడు తండ్రి మనస్సును తెలిసికొంటాడు. దాసరాజు దగ్గరికి వెళ్లాడు. అతని నియమాన్ని అంగీకరించాడు. దానికోసం 2 భీషణ ప్రతిజ్ఞలు చేశాడు. 1, తాను రాజ్యం స్వీకరించకుండా సంతనునికి సత్యవతికి కలిగిన సంతానానికే రాజ్యం లభించేటట్లు చేస్తానని. 2, భవిష్యత్తులో తనకు పుట్టే బిడ్డలు సింహాసనానికి పోటీ పడకుండా ఉండటానికి వీలుగా ఆమరణ బ్రహ్మచర్యవ్రతాన్ని స్వీకరిస్తానని. ఈ ప్రతిజ్ఞలు విని దేవతలు పూలవాన కురిపించారు. భీష్ముడు అని ప్రశంసించారు. తండ్రి అతనికి స్వచ్ఛందమరణాన్ని వరంగా ఇచ్చాడు. భీష్ముని వలననే సత్యవతికి సంతనునికి వివాహమైనది. వారిద్దరికీ చిత్రాంగద, విచిత్రవీర్యులనే పుత్రులు పుట్టారు. వారి చిన్నప్పుడే సంతనుడు కన్నుమూశాడు. వారిద్దరి రక్షణభారంతో పాటు రాజ్యరక్షణభారాన్ని కూడా భీష్ముడు స్వీకరించాడు. చిత్రాంగదుడికి పట్టాభిషేకం చేశాడు. అతడు గర్వాంధుడై విహరించాడు. మనుజ గంధర్వాదులను ఆక్షేపించాడు. చిత్రాంగదుడనే ఒక గంధర్వపతికి కోపం వచ్చి అతడిని ద్వంద్వయుద్ధానికి ఆహ్వానించాడు. చిత్రాంగదులిద్దరూ ఘోరంగా యుద్ధం చేశారు. సంతనుని పుత్రుడు చిత్రాంగదుడు యుద్ధంలో చనిపోయాడు. ఆ తరువాత
భీష్ముడు విచిత్రవీర్యునికి హస్తినాపుర పట్టాభిషేకం చేశాడు. అతనికి కాశీరాజు కూతుళ్లను ముగ్గురిని స్వయంవరంలో బలవిజితలుగా తెచ్చి వివాహం చేయబోయాడు. వారిలో పెద్దది అంబ సాల్వుడిని వరించింది కావున భీష్ముడామెను సాల్వదేశానికి పంపాడు. మిగిలిన ఇద్దరు అంబిక, అంబాలికలను విచిత్రవీర్యుడికి కట్టబెట్టాడు. అతడు ఆ భార్యలతో అహోరాత్రాలు భోగించి నిర్వీర్యుడై అసువులను కోల్పోయాడు. దానితో హస్తినాపురికి నాథుడు లేకుండా పోయాడు. అదొక విచిత్రమైన పరిస్థితి. కురువంశపుత్రులలో మిగిలింది భీష్ముడొక్కడే. సత్యవతి అతన్ని రాజ్యానికి పట్టాభిషిక్తుడవు కమ్మని, వివాహమాడి నంతానవంతుడవై వంశాన్ని నిలుపుమని వేడుకొన్నది. భీష్ముడు తన భీష్మ ప్రతిజ్ఞను జ్ఞాపకం చేసి, పంచభూతాలు వాటి ధర్మాలు తప్పినా నేను నా మాటను తప్పనని స్పష్టం చేశాడు. అప్పుడు భీష్ముడు నిండు సభలో ఒక ఆపద్ధర్మాన్ని ప్రతిపాదించాడు. రాజవంశాలలో సంతానం లేకుండా రాజులు మృతులైనప్పుడు దేవరన్యాయంతో రాజులు నంతానాన్ని పాందే ఆచారాన్ని, అది అప్పటి సమాజంలో పొందిన ప్రామాణికత్వాన్ని వివరించి చెప్పాడు. అది అందరికీ అంగీకారమైనది. సత్యవతి వేదవ్యాసుని తలచి, అతడు తన కోడండైన అంబాలికలయందు పురుష సంతానాన్ని కలిగించేటట్లు భావించింది. ఆ దేవర న్యాయం వలన అంబికయందు 1000 ఏనుగుల బలం గల ధృతరాష్ట్రుడు పుట్టాడు. కాని అతడు పుట్టుగురుడ్డి. అందువలన వ్యాసుడు అంబాలికయందు మరొక పుత్రుణ్ణి అనుగ్రహించాడు. అతడు మహాపరాక్రమశాలి కాని పాండు వర్ణం కలవాడు కాబట్టి పాండురాజయ్యాడు. సలక్షణ సంతానం కలుగలేదన్న అసంతృప్తితో అంబికను మరొక పుత్రుడిని కనుమని కోరుతుంది సత్యవతి. కాని వ్యానుని కపిలగడ్డం, కవిల జడలు, నల్లని పొడుగైన రూపం చూచి రెండవసారి పొందలేక అంబిక ఒకదాసిని తన స్థానంలో ఉంచింది. ఆమె వ్యాసుని హృదయాన్ని మెప్పించి ఒక సుతుడిని పొందింది. అతడే ధర్మవిదుడైన విదురుడు. వారిని పెంచి పెద్దవారిని విద్యావంతులను చేసి వివాహితులను చేసే బాధ్యత కూడా భీష్ముడే స్వీకరించాడు. ఇది ఆదిపర్వ కథాసారంలో మొదటి భాగం.